హలో, నేను మీ డాక్టర్ ఆనంద్ కుమార్ కానుల్లా, జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఆనంద్ హాస్పిటల్ కావలి. నేను ఈ హాస్పిటల్ కావల్లో అక్టోబర్ 17, 2013లో స్టార్ట్ చేయడం జరిగింది. నేను నేటివ్ ఆఫ్ కావలి, నెల్లూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. కావల్లో మన హాస్పిటల్ అన్ని వేళలా అందరికీ ఆధునిక వైద్యం అందించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టడం జరిగింది. సో దానికి ఇనిషియేటివ్గా ఫస్ట్ లాప్రోస్కోపిక్ సర్జరీస్, అందరూ లాప్రోస్కోపిక్ సర్జరీస్ కోసం ఎక్కడెక్కడికో నెల్లూరు, చెన్నై వెళ్తుంటారు. మనం ఇటువంటి సర్జరీస్, అన్ని రకాల అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కావల్లోనే అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఆనంద్ హాస్పిటల్ యాజ్ లాప్రోస్కోపిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా మొదలుపెట్టడం జరిగింది. కావల్లో మొట్టమొదటిసారిగా వెజల్ సీలింగ్ డయాథర్మీ ద్వారా కంప్లీట్ టోటల్ లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ మన హాస్పిటల్లోనే చేశాం. పైల్స్కి అందరూ ఓపెన్ సర్జరీస్ చేసి ఎంతో ఒక వారం నుంచి 10 రోజుల వరకు నొప్పులు భరిస్తూ ట్రీట్మెంట్ చేయించుకుంటుంటారు. అటువంటి వాళ్ళకి ఎటువంటి నొప్పి లేకుండా, ఎటువంటి రక్తస్రావం జరగకుండా స్టేప్లర్ హెమరాయిడెక్టమీ సర్జరీ కూడా మన కావల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంతోపాటు గర్భసంచిలో పెద్ద పెద్ద గడ్డలు ఉంటాయి. వాటిని లాప్రోస్కోపీ చేయడం కొద్దిగా కష్టతరం. వాటికి ప్రత్యేకమైన మిషనరీ మార్సులేటర్ ద్వారా పెద్ద పెద్ద గర్భసంచి గడ్డలు కూడా లాప్రోస్కోపిక్ అనగా కీహోల్ సర్జరీ ద్వారా రిమూవ్ చేసి చాలామందిని మనం సక్సెస్ఫుల్గా వాళ్ళు కోత లేకుండా ఆపరేషన్ చేయించుకునే విధంగా చేయగలిగాం. ఈ ఆనంద్ హాస్పిటల్ ద్వారా మనము దాదాపు 3-4 సంవత్సరాలు ఈ లాప్రోస్కోపిక్ సర్జరీస్, జనరల్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేసిన తర్వాత నా వైఫ్ డాక్టర్ టి మాధవీలత, ఎంబీబీఎస్ డీజీఓ విత్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, డీజీఓ కర్నూలు మెడికల్ కాలేజ్లో కంప్లీట్ చేసుకొని ఇన్ఫెర్టిలిటీ స్పెషాలిటీని హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకొని నాతో కలిసి ఈ హాస్పిటల్లో వైద్య సేవలు అందించడం మొదలుపెట్టారు. ఎంతోమంది చాలా సంవత్సరాలుగా పిల్లలు లేని వారికి అది వాళ్ళ అదృష్టమో లేక మా అదృష్టమో తెలియదు, కానీ చాలామందికి పిల్లలు కలగడం, వాళ్ళందరూ మేడంతో ఎంతో సాన్నిహిత్యంగా చాలామంది పేషెంట్స్ని మళ్ళీ మళ్ళీ తీసుకురావడం, సో మా హాస్పిటల్ ఇంకా చాలామందికి సర్వీస్ చేయడం మాకెంతో ఆనందకరంగా ఉంది. ఇట్లా కొన్ని సంవత్సరాలు, ఆల్మోస్ట్ 7 years తర్వాత ఈ సంవత్సరం May 26, 2021లో 50 bedded హాస్పిటల్గా అవర్ ఓన్ ప్రిమిసెస్లో మొదలుపెట్టడం జరిగింది. దీంతో మరిన్ని వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మరికొన్ని డిపార్ట్మెంట్స్ అంటే ఆర్థోపెడిక్ సర్జరీ డాక్టర్ శశిధర్ ఎంబీబీఎస్ డిఎన్బి గారు, డాక్టర్ రేవంత్ నక్క ఎండి పల్మనాలజిస్ట్ గారు, డాక్టర్ రమ్య ఎంబీబీఎస్ డిపిఎం మానసిక వైద్య నిపుణులు, వాళ్ళందరితో కలిసి సింగిల్ స్పెషాలిటీగా ఉన్న హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీగా అభివృద్ధి చెంది కావలి ప్రజలందరికీ సేవ చేయడానికి ముందుకు రాగలిగాం. దీంతోపాటు మన హాస్పిటల్ 50 bedded అలాంగ్ విత్ ఫుల్లీ ఎక్విప్డ్ ఆపరేషన్ థియేటర్, ఫుల్లీ ఎక్విప్డ్ laboratories and ICU with ventilator and neonatal care with phototherapy and radio warmers, ఇవన్నీ మన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లో భాగంగా కలిశాయి. డాక్టర్ మాధవీలత గారు హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ట్రీట్మెంట్ చేయడంలో, ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ చేయడంలో ఎంతో నైపుణ్యం కలిగి ఒక హై రిస్క్ ప్రెగ్నెన్సీ యూనిట్ కూడా మొదలుపెట్టాం. IUI ల్యాబ్ కూడా అవైలబిలిటీలో ఉంది. ఆర్థోపెడిక్స్ స్పెషాలిటీకి వాళ్ళకి సపోర్టివ్గా ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ని డెవలప్ చేశాం. అండ్ 24 hours ఎమర్జెన్సీ సర్వీసెస్, అంబులెన్స్, ఫార్మసీ, డిజిటల్ ఎక్స్రే అన్నీ మన డెడికేటెడ్ స్టాఫ్తో పాటు మేము సేవలు అందించగలుగుతున్నాం. ఇప్పుడు మన ఆనంద్ హాస్పిటల్
ఆనంద్ మల్టీ స్పెషాలిటీగా అభివృద్ధి చెంది 50 బెడెడ్ ఫుల్లీ ఎక్విప్డ్ హాస్పిటల్ విత్ మల్టిపుల్ స్పెషాలిటీస్. అంటే మీకు ఇంతకుముందు చెప్పిన విధంగా జనరల్ సర్జరీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిషియన్, పల్మనాలజిస్ట్, సైకియాట్రిస్ట్ వీరందరూ 24 అవర్స్ 365 డేస్ సర్వీసెస్ అందిస్తారు. వీళ్ళతో పాటు మన హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు కొన్ని ప్రత్యేక దినాల్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి. వాటిల్లో మొదటి ఆదివారం డాక్టర్ నాగరాజరావు కార్డియాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్, డాక్టర్ ప్రతాప్ ఈఎన్టీ అపోలో హాస్పిటల్ ఫ్రమ్ చిత్తూర్ సెకండ్ సాటర్డే, అండ్ డాక్టర్ సంగమిత్ర గారు ఎండిడిఎం న్యూరాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్, డాక్టర్ మస్తాన్వల్లి గారు ఎండిడిఎం నెఫ్రాలజీ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్, డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు ఎండిడిఎం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఫ్రమ్ నారాయణ మెడికల్ కాలేజ్. వీరందరూ ప్రత్యేక దినాల్లో మనకి సేవలు అందించడానికి రెడీగా ఉన్నారు. మన హాస్పిటల్లో ఇప్పుడు ఎండోస్కోపీ కూడా 24 అవర్స్ అవైలబిలిటీ ఉంది. ఎండోస్కోపీ చేయించుకోదలిచిన వారు పరగడుపునే ఏం తినకుండా వస్తే ఇమీడియట్గా సేమ్ డే ఎండోస్కోపీ కూడా చేసి దానికి సంబంధించిన వ్యాధి నిర్ధారణ చేసి వైద్యం అందించగలుగుతాం. కావలి మరియు పరిసర ప్రాంత ప్రజలు మన ఆనంద్ హాస్పిటల్ యొక్క వైద్య సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.